హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ నాసా హాస్పిటల్స్ ఎల్బీ నగర్. సో ఇవాళ మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేటువంటి ఎక్కువైపోతున్నాయి. వర్క్ స్ట్రెస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ స్ట్రెస్ కానివ్వండి, ఫ్యామిలీ స్ట్రెస్ కానివ్వండి. స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువైనప్పుడు ఏంటంటే మన సింపాథెటిక్ సిస్టమ్ అనేటువంటిది బాడీలో యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల కెటకోల్మిన్స్ అనే రసాయనాలు రిలీజ్ అవుతాయి. దానివల్ల ఎడ్రినలిన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది మనకి. సో దీనివల్ల ఏంటంటే దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే బీపీ షూట్ అయిపోతుంది. సడన్గా ఉన్నట్టుండి 130 ఉండాల్సింది 180, 190 కూడా పోవచ్చు. సో మన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బీపీ అనేటువంటిది కూడా పెరుగుతూ ఉంటుంది లోపల. సో అవి స్పట్స్లో స్లోగా పెరగకుండా ఒక్కసారి హెచ్చుతగ్గులు అవ్వడం వల్ల రక్తనాళాల్లో కూడా మార్పులు వచ్చేస్తాయి. సో పోను కంటిన్యూస్గా స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సో బీపీ అనేటువంటిది కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోతుంది. బ్లడ్ వెజల్స్లో చేంజెస్ వచ్చేస్తాయి. దానివల్ల వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావడం కానీ, సడన్గా రక్తనాళం చిట్లిపోయి బ్రెయిన్లో రక్తస్రావం కావడం కానీ, కొంతమంది క్లాట్స్ ఏర్పడటం కానీ. సో ఎటువంటి కాంప్లికేషన్ అయినా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత స్ట్రెస్ తగ్గించుకొని రిలాక్స్ ఉన్నట్టయితే ఇటువంటి బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ బారిన పడకుండా చూసుకోవచ్చు. To like, comment, share and subscribe for regular health updates. NASA Hospitals.